Hello friends and well-wishers of Archis Apex. I feel very much delighted to see your response. 2 days ago I made one video on Amaravati and Chandrababu Naidu. It received good response. I am so happy and I am very much delighted. Good. I wish you to encourage the same way further videos also. Now let us coming to today's video. We are going to see 60-second episode on vocabulary. 60-second episode on vocabulary. Fine. Let's proceed with our today's vocabulary. Modi sets Niti's Viksit Bharat goal sans opposition. Modi sets Niti's Vikasit Bharat goal. Niti's means Niti Ayog. So Niti Ayog Commission ఏదైతే అనుకుంటుంది వికసిత్ భారత్ ఆ గోల్ని సెట్ చేద్దాం చేరువదాం sans opposition. OPPN means opposition. SANS sans. ఈ వర్డ్ని ఫస్ట్ ఇది సా రెండోది జా. ఇది సా ఇది జాగా పలకాలి. sans. ఓకే sans మీన్స్ వాట్? ఇది ఒక ప్రిపోజిషన్ మీన్స్ విదౌట్ అంటే లేకుండా అని చెప్పడం. సో మోడీ సెట్స్ నీతీస్ వికసిత్ భారత్ గోల్ విదౌట్ అపోజిషన్. అపోజిషన్ లేకుండానే అది సెట్ చేద్దాం చేరుకుందాం వెళ్దాం అనంతా కూడా. హీ కేమ్ టు ద డోర్ sans షర్ట్ అంటే షర్ట్ లేకుండా దేవుడి దగ్గరికి వచ్చారు అతను. హీ వాజ్ వేరింగ్ రన్నింగ్ షూస్ sans సాక్స్ అంటే సాక్స్ లేకుండా అతను రన్నింగ్ షూస్ ధరించాడు, దాంతో అలా వచ్చాడు అని. sans అండ్ డిఫరెన్స్ విదౌట్. ఇట్స్ ట్యాప్ ఇన్ టు యువర్ న్యాచురల్ టాలెంట్ టైం. ఇట్స్ ట్యాప్ ఇన్ టు యువర్ న్యాచురల్ టాలెంట్ టైం. ట్యాప్ అంటే కనుక మనకు ఒకటి నీళ్లు పట్టే ట్యాప్ ఉంటుంది, ఇంకో ట్యాప్ అంటే కనుక ఇలా కొట్టడం వస్తుంది. ఇక్కడ ట్యాప్ అంటే కనుక ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక రిసోర్స్ ఏదైనా కానీ లేదా నాలెడ్జ్ కానీ ఏదైనా క్రియేటివిటీ కానీ లేదా ఆయన టాలెంట్ కానీ ఇలా ట్యాప్ చేయడం అంటే దాన్ని సరైన పద్ధతికి వాడడం అని వస్తుంది. ఇది నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ట్యాప్ 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 TAP. సో టు మేక్ యూజ్ ఆఫ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, నాలెడ్జ్ ఎక్సెట్రా దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఎక్కువ మంది స్పీకర్స్ చాలా బాగా వాడుతుంటారు. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ట్యాప్ ద నాలెడ్జ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ట్యాప్ ద పొటెన్షియల్ ఆఫ్ యంగ్స్టర్స్. ఇట్లా ట్యాప్ ట్యాప్. సో వీ నీడ్ టు ట్యాప్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద పీపుల్ వీ ఆల్రెడీ హ్యావ్. అంటే పీపుల్ దగ్గర ప్రజల దగ్గర ఏదైతే ఉందో ఒక రకమైనటువంటి నైపుణ్యం ఎక్స్పర్టైజ్ ఉందో దాన్ని మనం అంతా ఒక మంచి కోసం వాడాల్సి ఉంటుంది. వీ నీడ్ టు ట్యాప్. అది వాడితే బాగుంటుంది అని చెప్పడం. దెర్ ఈస్ ఎ రిచ్ వెయిన్ ఆఫ్ లిటరరీ. విఏ ఇన్ వెయిన్ అంటే ఇక్కడ క్వాలిటీ అని వస్తుంది. ఇక్కడ రిచ్ క్వాలిటీ అని. ఇక్కడ నార్మల్గా వెయిన్ అంటే ఒక నరం కానీ ఏదన్నా ఇట్లా వెళ్ళేటువంటి ఒక ప్రాసెస్ చెప్పుకోవచ్చు. ఇక్కడ వెయిన్ అంటే కనుక క్వాలిటీ అని అర్థం. సో దెర్ ఈస్ ఎ రిచ్ వెయిన్ ఆఫ్ లిటరరీ టాలెంట్ హియర్ జస్ట్ వెయిటింగ్ టు బి ట్యాప్డ్ బై పబ్లిషర్స్. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా లిటరరీ అంటే సాహిత్యపరమైనటువంటి సంపద, సాహిత్యపరమైనటువంటి క్వాలిటీ చాలా ఉంది. కాకపోతే పబ్లిషర్స్ మంచివాడు దొరికితే కనుక అది మనం ట్యాప్ చేసి అందరికీ చూపించవచ్చు టాలెంట్ని అని చెప్పడం అంతా కూడా. వీ కెన్ షోకేస్ ద టాలెంట్ ఆఫ్ ద లిటరరీ పీపుల్ టు మెనీ ఆడియన్సెస్. సో జస్ట్ వీ నీడ్ టు ట్యాప్ దట్. హోలిస్టిక్ హీలింగ్. హీలింగ్ అంటే నయం చేయడం అంటే బాగు చేయడం, స్వస్థత చేకూర్చడం ఇట్లాగా. హోలిస్టిక్ అంటే హోలిస్టిక్ మీన్స్ సంపూర్ణమైన. కన్సిడరింగ్ ఎ హోల్ థింగ్ ఆర్ బీయింగ్ టు బి మోర్ దాన్ ఎ కలెక్షన్ ఆఫ్ పార్ట్స్ అంటే మొత్తం కలిపి ఓవరాల్గా సమగ్రంగా అని చెప్పడం సంపూర్ణమైన. స్పిరిచువల్ నాలెడ్జ్ హెల్ప్స్ యూ హ్యావ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ టు లైఫ్ అంటే జీవితానికి ఒక పరిపూర్ణ అర్థం కానీ పరిపూర్ణంగా ఉండడానికి కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎంతో సహాయపడుతూ ఉంటుంది. హోలిస్టిక్ నాలెడ్జ్ హెల్ప్స్ యూ హ్యావ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు లైఫ్. షీ సెంట్ హిమ్ బుక్స్ ఆన్ హోలిస్టిక్ మెడిసిన్ అండ్ న్యూట్రిషన్. అంటే హోలిస్టిక్ మెడిసిన్ అంటే వైద్యము ప్లస్ న్యూట్రిషన్, ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా వాటన్నిటి మీద సమగ్రమైనటువంటి వివరణ దొరికేలా పుస్తకాలు కూడా పంపించారు. హోలిస్టిక్. కెన్ బుక్స్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్. ట్రాన్స్ఫార్మ్ అంటే మార్పు చెందడం. ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ ఒక దాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవడం అంటే మార్పు. సో ట్రాన్స్ఫార్మ్ మీన్స్ టు చేంజ్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు చేంజ్ ఇన్ ఫామ్. ఆ ఫామ్ని మార్చడం అంతా కూడా ఫామ్. ఇది ఒక వ్యక్తిలో వచ్చి మార్పు ఎక్కువ వాడుతుంటారు అంతా కూడా. సో ద కోర్స్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ ఇన్ మెనీ వేస్. ఇది నన్ను చాలా విధాలుగా మార్చింది. ఓకే. సో ద ప్రాసెస్ ఇస్ అండర్ గోయింగ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్లా ట్రాన్స్ఫార్మ్ ఎక్కువ వాడుతుంటాం మనం. ద వే వీ వర్క్, ప్లే అండ్ కమ్యూనికేట్ ఎవ్రీ డే హ్యాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ డికేడ్ ఎగో అంటే డికేడ్ ఎగో. సో
The way we work, play and communicate every day has completely transformed from a decade ago. Decade in the sense, friends, 10 years. ఒక 10 years క్రితం ఇప్పుడు చూసుకుంటే కనుక మనం చేసే పని, ఆట లేదా మన మాట, ప్రతి తీరుతెన్నులు అంతా కూడా బోల్డ్ అంత మార్పు వచ్చేసిందని చెప్పబడుతుంది అంతా కూడా. సో ద వే వీ వర్క్, ప్లే అండ్ కమ్యూనికేట్ ఎవ్రీ డే హ్యాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కదా, మార్పు చాలా వచ్చింది చెప్తున్నారు కదా. మనం చూడొచ్చు, కంప్యూటర్స్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ద వే వర్క్ ఈస్ డన్. అంటే ఎలా పని చేయబడుతుందో అదంతా పద్ధతి అంతా కూడా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలా మారిపోతుంది. ప్రతిదీ కూడా ఇంటర్నెట్. ఒక చిన్న విషయం చెప్పాలంటే కనుక, యూ టేక్ యంగ్ చిల్డ్రన్, I mean not all the people but some people I have seen, some children, just absurd. What are the work is given for them there at school, simply they are using internet to get the answers, internet to get the solutions. ఒక మ్యాథమెటికల్ ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని సింపుల్గా నెట్లో టైప్ చేసి ఆన్సర్ చూసి అలా రాసేస్తున్నారు అంతా కూడా. సో ఇది కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు హోంవర్క్ చేయడంలో. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్. I am convinced that the electric power industry is transforming. అంటే మెల్లమెల్లిగా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ మార్పుకు గురవుతుంది. అంటే అఫ్ కోర్స్ పాజిటివ్ అనుకోవచ్చు, అలాగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఐఎమ్ కన్విన్స్డ్. 10 CMs బాయ్కాట్ నీతి ఆయోగ్ మీట్. అంటే నీతి ఆయోగ్ జరిగిన మీటింగ్ని 10 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన్ని బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ అంటే అటెండ్ అవ్వకుండా దూరంగా ఉండడం, లేదంటే ఏదైనా వస్తువు వాటిని బాయ్కాట్ చేస్తే అర్థం ఏంటి, దాన్ని కొనకుండా దూరంగా ఉండడం, ఇలా బాయ్కాట్. టు రిఫ్యూజ్ టు బై, యూస్ ఆర్ టేక్ పార్ట్. టేక్ పార్ట్ అంటే పార్టిసిపేట్. దానిలో పార్టిసిపేట్ చేయకుండా లేదా కొనకుండా యూజ్ చేయకుండా ఉంటే బాయ్కాట్. వీఆర్ ఆస్కింగ్ పీపుల్ టు బాయ్కాట్ గూడ్స్ ఫ్రమ్ కంపెనీస్ దట్ యూజ్ చైల్డ్ లేబర్ కదా. చైల్డ్ లేబర్ ఎవరినైతే పిల్లల్ని అక్కడ పనులు పెట్టుకుని వాడుతుంటారో అటువంటి కంపెనీస్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ని వాడకుండా ఉంటే కనుక వాళ్ళు కూడా బాలను వాడకుండా ఉంటారు అంతా కూడా. అలాగా వీఆర్ ఆస్కింగ్ పీపుల్ టు బాయ్కాట్ గూడ్స్ ఫ్రమ్ కంపెనీస్ దాట్ యూస్ చైల్డ్ లేబర్. దే హ్యావ్ అర్జ్డ్ పీపుల్ టు బాయ్కాట్ ఫారెన్ ప్రొడక్ట్స్. దే హ్యావ్ అర్జ్డ్, అర్జ్ అంటే ఇక్కడ కోరు, విన్నవించుకును, అర్థించు, ఇట్లాగా వాళ్ళు ప్రజలు కోరుతున్నారు ఏమని, టు బాయ్కాట్ ఫారెన్ ప్రొడక్ట్స్. టు బాయ్కాట్ ఫారెన్ ప్రొడక్ట్స్ని బాయ్కాట్ చేయమని వాళ్ళు కోరుతున్నారు. Power confident of 1 minute, friends, just a minute, 1 minute. Right, friends, let's see the next word. The next headline here is power confident of repeating Lok Sabha results in assembly polls. Power confident of, friends, here confident is an adjective. Confidence is an adjective. Power confident. So many times just we discussed there in the classroom that in newspaper headlines B form is not given. అంటే న్యూస్పేపర్ హెడ్లైన్స్లో B form ఇవ్వడం జరగదు. మనం అర్థం చేసుకోవాలి, పవర్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ రిపీటింగ్ రిజల్ట్స్ ఇన్ అసెంబ్లీ పోల్స్. సేమ్ అదే రిజల్ట్స్ మళ్ళీ బాగా రావాలని కోరుకుంటాడు అతను, దాన్ని ప్రయత్నిస్తున్నారు. ఏమంటారంటే పవర్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్, అదే రిజల్ట్స్ వస్తాయన్న ఆత్మవిశ్వాసం మాకు ఉంది అని చెప్తున్నారు అతను. అదే రిజల్ట్స్ మాకు వస్తాయన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది. బట్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ హియర్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్. ఈ వర్డ్ని చాలా బాగా వాడడం రావాలి. వీ షుడ్ నో హౌ టు యూజ్ ద వర్డ్ కాన్ఫిడెంట్ ఆఫ్. సి ద స్ట్రక్చర్ ఈస్ లైక్ దిస్. సబ్జెక్ట్ యూ కెన్ టేక్ ఎనీ బీ ఫార్మ్, కాన్ఫిడెంట్ ఆఫ్, అండ్ హియర్ టేక్ సంథింగ్ ఆర్ ఇంక్ ఫార్మ్. అంటే ఈ కాంబినేషన్లో ఈ వర్డ్ని ఎఫెక్టివ్గా వాడడం రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ making videos for YouTube. I am confident of ink form making. But something అయితే కనుక she is confident of her success in the interview. అలాగా కాన్ఫిడెంట్ ఒక బీ ఫార్మ్ తీసుకోవడం చక్కగా ఆఫ్ సంథింగ్ సంబడి. అంటే వొకాబులరీ కాన్ఫిడెంట్గా ఉంటే కనుక మనం డెలివర్ చేస్తే ప్రతిదీ కూడా కరెక్ట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. క్లియర్? నౌ లెట్స్ స్టార్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. ద టీమ్ ఫీల్స్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. ద టీమ్ ఫీల్స్, ఇక్కడ ఫీల్స్ తీసుకోవచ్చు, ఆర్ బీ ఫార్మ్ కదా. ద టీమ్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అని కూడా చెప్పచ్చు. ద టీమ్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ స్కిల్స్ యాజ్ అ మేనేజర్. ఒక మేనేజర్గా ఆయన స్కిల్స్ పై నాకు చాలా నమ్మకం ఉంది. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్. క్లియర్? నెక్స్ట్, ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ద టైటిల్. ఈ టైటిల్ నాకు వస్తుందని పూర్తి నమ్మకం నాకుంది, విశ్వాసం ఉంది. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఆఫ్
winning the title. So like this, my dear friends, try to use confident in your own way. Clear? Next. I still have bad dreams of exam rats and brickbats. Brickbats అంటే brickbats. So I still have bad dreams of, నాకు ఇప్పుడు కూడా ఎగ్జామ్ అంటే కొన్ని ఓ మై గాడ్ భయంకరమైన కళలు వస్తుంటాయి. rats and brickbats. Brickbats అంటే ఫ్రెండ్స్ an offensive remark criticizing somebody, an offensive remark criticizing somebody make or made in public. అంటే పబ్లిక్గా చేసిన కొన్ని విమర్శలు, పబ్లిక్గా చేసిన కొన్ని కమెంట్స్. క్లియర్? The minister's speech was greeted with brickbats. The minister's speech was greeted with brickbats. అంటే మినిస్టర్ గారు చేసిన ఆ ప్రసంగం ఎలా రిసీవ్ చేసుకోబడదంటే కనుక ఓపెన్గా కామెంట్ చేసే విధంగా, విమర్శించే విధంగా అది తీసుకోబడ్డది. The plan has drawn both brickbats and prize. The plan has drawn both brickbats and prize. అంటే ఆయన చేసినటువంటి ప్లాన్, అతని ప్లాన్ ఏదైతే ఉందో సంథింగ్, ఆ ప్లాన్ ఒకవైపు అంటే శభాష్ అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని పొందింది, అదేవిధంగా పబ్లిక్ విమర్శను పొందింది. ఇట్ హ్యాస్ గాట్ మిక్స్డ్ రెస్పాన్స్, బోత్ వన్ వే ప్రైజ్, అదర్ వే brickbats. సో brickbat మీన్స్ గెయినింగ్ క్రిటిసిజం ఓపెన్లీ దేర్ ఇన్ ద పబ్లిక్. The members of the parliament hurled brickbats at the minister. ఇక్కడ hurled అంటే త్రో, అంటే ఒక విధమైన కామెంట్స్ చేస్తుంది. ఎలా అంటే కనుక చాలా పబ్లిక్గా తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. సో ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ hurled brickbats at the minister. BJP's top brass reviews Lok Sabha results at two-day conclave. టాప్ బ్రాస్ అంటే అర్థం ఏంటి? టాప్ బ్రాస్ ఇన్ ద సెన్స్ ముఖ్యమైనటువంటి అతిథులు ఆర్ గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు ఇవి వస్తుంది ఇక్కడ. ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ ఎ కంపెనీ ఆర్ ఇన్ ఆర్గనైజేషన్ ఎక్సెట్రా. ఐ రిపీట్, టాప్ బ్రాస్ ఇన్ ద సెన్స్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్స్, అంటే చాలా హై పొజిషన్ ఉన్న వాళ్ళని టాప్ బ్రాస్ అని పిలుస్తారు అన్నమాట ఇక్కడ. సో బీజేపీస్ టాప్ బ్రాస్ అంటే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్స్ ఫైన్. సి ద టాప్ బ్రాస్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ వాషింగ్టన్ టు సీ హౌ వి డూ థింగ్స్ హియర్. ఇక్కడ మనం ఎలా చేస్తున్నాం ఏంటి పర్యవేక్షించడానికి, చూడడానికి ముఖ్య అతిథులు వాషింగ్టన్ నుంచి వస్తున్నారు. సో వీ నీడ్ టు బి వెరీ అలర్ట్. ఇండైరెక్ట్లీ ద సెంటెన్స్ సేస్ హియర్ వీ నీడ్ టు బి వెరీ అలర్ట్ వేర్ ద టాప్ బ్రాస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వాషింగ్టన్. Plenty of top brass attended the ceremony. అంటే అక్కడ జరిగిన సెరమనీ, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి చాలామంది ముఖ్యమైన అతిథులందరూ కూడా వచ్చారు అని చెప్తున్నారు అంతా కూడా. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దేర్ ఇన్ దిస్ వీడియో. We will meet again in the next video. Till then, bye bye. Thank you.